హాయ్ అండి. బ్యాక్గ్రౌండ్లో ఉన్న నన్ను అయితే అస్సలు చూడకండి, నా చేతిలో ఉన్న ఐటెం అయితే చూడండి. ఇదైతే ఏంటో ఇప్పుడు మీకు ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను. ఫస్ట్ అయితే గిఫ్ట్ అయితే చూసేయండి. నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి. మా చిన్నోడు ఇంత పెద్దోడు ఎప్పుడైందో నాకైతే అర్థం కాలేదు. చూస్తుండగానే పిల్లలు పెద్ద అయిపోయారు అంటారు కదా, అదే జరిగినట్టున్నది. మదర్స్ డేకి మా పాప అమెజాన్లో ఇది అయితే కస్టమైజేషన్ చేసి మరీ ఆర్డర్ పెట్టిందనమాట. నాకైతే అస్సలు 0.01% కూడా నాకు అస్సలు తెలియదు అనమాట. ఇంకా ఇది ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళ డాడీ హెల్ప్ అయితే తీసుకుంది ఆన్లైన్ పేమెంట్ చేయడానికి. ఇంకా ఐటెం అయితే తనే మొత్తం అంతా అక్కడ ఏమేమి రావాలి, ఎలా రావాలి అన్నీ కూడా తనే కస్టమైజేషన్ అయితే చేయించిందంట. చాలా బాగుంది చూడండి. దీనికి వుడెన్ స్టాండ్లా వచ్చిందనమాట. దానికి ప్లగ్ పెట్టి ఆన్ చేస్తే ఇదంతా లైటింగ్ కూడా వస్తుంది అనమాట. మీకు అది కూడా చూపిస్తాను. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇదైతే 10th కలా రావాలని చెప్పి మదర్స్ డే రోజునైతే ఖచ్చితంగా రోజుకి రావాలని చెప్పి ఆర్డర్ పెట్టిందంట. కానీ చూస్తే ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత 11 to 13 లోపు అయితే వస్తుంది అనేసి అన్నారట. అందుకని పాపం సైలెంట్గా ఉండిపోయింది అనమాట. 11th ఇది డెలివరీ అయిందనమాట. సడన్గా తీసుకొచ్చి నా చేతిలో పెట్టిందనమాట. మమ్మీ నీకు సర్ప్రైజ్ గిఫ్ట్, హ్యాపీ మదర్స్ డే మామ్ అని చెప్పి. సరే అని ఓపెన్ చేసి చూస్తే నిజంగా చాలా అంటే చాలా వండర్ అనిపించిందండి. అందుకే అన్నానమాట, ఇంత పెద్దది ఎప్పుడైపోయిందో మా పాప నాకు అర్థం కాలేదు. వాళ్ళ అన్నయ్య ఎగ్జామ్స్ బిజీలో ఉన్నాడు కదా, అందుకని వాడిని డిస్టర్బ్ చేయలేదు. నేను ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా, కొంచెం బిజీగా ఉన్నానమాట. అందుకని నన్ను డిస్టర్బ్ చేయలేదు. ప్లస్ నాకు అసలు కొంచెం కూడా తెలియదు అనమాట. కాకపోతే ఇది ఆర్డర్ పెట్టినప్పుడు మాత్రం వాళ్ళ డాడీ సపోర్ట్ అయితే తీసుకుంది. కానీ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా నాకైతే సర్ప్రైజింగ్గా ఉండాలని చెప్పి అయితే దాచిపెట్టారంట. సో ఈ పైన అయితే మామ్ అని వచ్చిందనమాట. లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను, మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఈ పైన అయితే మామ్ అని వచ్చింది. కిందని చూడండి, ఇక బేబీ హ్యాండ్ పట్టుకున్న దగ్గర అక్కడ చుమ్కి అను అనమాట. ఇక్కడ కిందనైతే మై గైడ్, మై సపోర్టర్, మై క్రియేటర్, మై మామ్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. చాలా బాగా అనిపించిందండి నాకు ఇది చూసిన వెంటనే. అయితే మీకు ఎలా అనిపించిందో గిఫ్ట్ చూసినప్పుడు అయితే కామెంట్ చేయండి తప్పకుండా. మదర్స్ అందరికీ రిలేటెడ్గా హ్యాపీ మదర్స్ డే అండి. ఇది నా హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా, మదర్స్ అందరితోటి పంచుకోవాలని చెప్పి అయితే నేను చిన్న వీడియో చేశాను అనమాట. మన పిల్లలు ఎంత పెద్ద అయిపోయారా అని ఒక హ్యాపీ అనిపిస్తుంది కదా. ఆ పిల్లలు చూస్తూ ఉండగానే మదర్కి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చేంత పెద్దళ్ళు అయిపోయారండి.